జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒక అధికారి ప్రాణాలు బలికొంది. జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకన్న విధి నిర్వహణలో ఉండగా అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో అధికారి శరీరం నుజ్జునుజ్జైంది. జయశంకర్ భూపాలపల్లిలో ఆర్టీఓ కార్యాలయం ఎదుటే ఈ ఘోరం జరిగింది. వెంకన్న ఆర్టీఓ కార్యాలయం ముందు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో నియంత్రణ కోల్పోయిన ఓ టిప్పర్ లారీ వేగంగా దూసుకొచ్చి ఆయన్ను ఢీకొట్టింది. ఆ ధాటికి వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు విధుల్లో చురుగ్గా ఉన్న అధికారి నిమిషాల వ్యవధిలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో సహచరులు షాక్కు గురయ్యారు. వెంకన్న నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒక అధికారి ప్రాణాలు బలికొంది. జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకన్న విధి నిర్వహణలో ఉండగా అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో అధికారి శరీరం నుజ్జునుజ్జైంది. జయశంకర్ భూపాలపల్లిలో ఆర్టీఓ కార్యాలయం ఎదుటే ఈ ఘోరం జరిగింది. వెంకన్న ఆర్టీఓ కార్యాలయం ముందు వాహనాల తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో నియంత్రణ కోల్పోయిన ఓ టిప్పర్ లారీ వేగంగా దూసుకొచ్చి ఆయన్ను ఢీకొట్టింది. ఆ ధాటికి వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు విధుల్లో చురుగ్గా ఉన్న అధికారి నిమిషాల వ్యవధిలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో సహచరులు షాక్కు గురయ్యారు. వెంకన్న నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? డ్రైవర్ని విచారిస్తున్నారా? ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే ఒక విషాదకరమైన వార్త నెలకొంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క భూపాలపల్లి జిల్లాలో ఇష్టానుసారంగా వెహికల్స్ ప్రయాణిస్తున్న సందర్భంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క యాక్సిడెంట్ల నివారించడానికి ఈ రోజు జిల్లా రవాణా శాఖ చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ వెంకన్న విధి నిర్వహిస్తున్న సందర్భంలో విధిలో ఉన్న సందర్భంలో భూపాలపల్లి ఆర్టీఓ కార్యాలయం ముందు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా వచ్చి ఢీకొన్న ఇసుకలారీ టిప్పర్ ఢీకొనడంతో పాటు వెంకన్న అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వెంకన్న బాడీ మొత్తం చెల్లా చెదర అవడంతో పాటు స్థానికంగా అతనితో పాటు ఉన్న మరి తోటి ఉద్యోగులు అతన్ని బతికించడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అప్పటికే అక్కడే స్పాట్ లో మృతి చెందడంతో పాటు వారి యొక్క కుటుంబంలో కానీ ఇటు ఆర్టీఓ ఆఫీసులో ఒక విషాద ఛాయలు నెలకొన్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఇప్పటిదాకా కొన్ని నెలల క్రితం వరకు కూడా వరంగల్లో ఉన్న వెంకన్న నెల క్రితమే భూపాలపల్లికి బదిలీ కావడం జరిగింది. బదిలీ విధుల్లో చేరిన సందర్భంలో అతను చురుగ్గా ఉండి అతను అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరితో మంచితనంగా ఉంటూ వెంకన్న విధులు నిర్వహించేవారు. ఎవరికైనా వాహనాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తక్షణమే వారికి పరిష్కరించి వారి సమస్య వెంకన్న ప్రజల్లో కూడా ఏ జిల్లాలో పనిచేసినా కూడా అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉండేది. వెంకన్న అనగానే అందరికీ సార్ దగ్గర పోతే పని అవుతుందని చెప్పి పోవడంతో పాటు అందరికి చేసేవారు. కానీ గత కొద్ది రోజుల నుంచి అంటే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడుస్తున్న సందర్భంలో కూడా లారీలు ప్రతినిత్యం రోజు భూపాలపల్లి నుంచి మొదలు పెడితే ఇటు రేగుండ పరకాల వరకు ప్రతి రోజు ఉదయం యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఉదయం కూడా ఒక గోర్కొత్తపల్లి దగ్గర కూడా ఒక వాహనాన్ని తప్పించబోయి ఒక బైక్ పోయి చెట్టును గుద్దుకోవడంతో పాటు అతను కూడా మృతి చెందడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే నిత్యం ఈ యొక్క భూపాలపల్లి ప్రధాన రహదారిపై యాక్సిడెంట్లు
జరుగుతున్న సందర్భంలో దాన్ని నివారించడానికి వెంకన్న అతని తోటి సహాయ ఉద్యోగులతో పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సందర్భంలో కూడా ఈ యొక్క ఘటన జరగడంతో పాటు మొత్తం తీవ్ర యువతకు గురవుతున్నారు. వెంకన్న ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అతని కుటుంబ సభ్యులు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఏదైతే టిప్పర్ ఉందో టిప్పర్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఆయన విచారించారా సుధాకర్? టిప్పర్ లారీ డ్రైవర్ ని విచారించారా? ఆయన నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారా? ఆయన అంటే ఏదైనా తాగినట్టు కానీ ఇంకా ఏదైనా వెహికల్ కి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఏదైనా చెప్పడం జరిగిందా? ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క టిప్పర్ లారీలు అయితే ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన డ్రైవర్స్ ఏదైతే కాళేశ్వరం, భూపాలపల్లి, కాళేశ్వరం తర్వాత మహాదేవ్పూర్ గోదావరి పరిహార ప్రాంతం నుంచి ఈ యొక్క ఇసుక తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇసుక వరంగల్ కు రావడం జరుగుతుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ సుదూర ప్రాంతాలకు తరలిస్తుంటారు. కానీ ఈ యొక్క డ్రైవర్ ఇప్పటి వరకు అతన్ని పూర్తిగా పోలీసులు విచారించారా, పోలీసులు అదుపులో ఉన్నారా, డ్రైవర్ అయితే అక్కడే ఉన్నాడని చెప్పేసి మనకు ఉన్న సమాచారం. ఎందుకంటే ఈ యొక్క టిప్పర్ డ్రైవర్ పూర్తి స్థాయిలో ఇప్పుడు అక్కడ ఉన్న అతని మృతదేహాన్ని ఫస్ట్ అక్కడి నుంచి మృతదేహాన్ని మార్చుకు తరలించిన తర్వాతనే ఏదైనా కూడా పోలీసులు అతను తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంటుంది. పోలీసు అధికారులు కూడా ఇంకా సంఘటన స్థలంగానే ఉన్నారు. అతన్ని పోయిన తర్వాత విచారిస్తారు. ఎలాంటి విచారణ తెలియవలసిన పరిస్థితి ఉంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క టిప్పర్లు ప్రతినిత్యం, ఎందుకంటే ఈ భూపాలపల్లి రహదారికి పోవాలంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉదయం వేళల్లో అయితే చాలా బీభత్సకరమైన స్పీడ్ లో వెళ్తుంటారు. ఎందుకంటే ఉదయం 7 తర్వాత కూడా నగరంలోకి ఒక వెహికల్ ను అనుమతించరు. ఎందుకంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఏదైతే హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా వాళ్ళు సీరియల్ లైన్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా వేగంగా వెళ్ళి తొందరగా వెళ్ళి అక్కడ పెట్టుకొని కొంచెం విశ్రాంతి తీసుకుందాం అన్న కోణంలో కూడా ఈ యొక్క డ్రైవర్స్ కూడా వెహికల్స్ బీభత్సమే అంటే చాలా స్పీడ్ గా నడుపుతుంటారు. వేగంగా వెళ్ళడంతో పాటు ఇలాంటి ప్రమాదాలకు గురి అవుతున్నారు. దీన్ని అరికట్టడానికే వెంకన్న ఈ రోజు ఒక కార్యాచరణ రూపొందించడానికి ఈ యొక్క వాళ్ళ ఆఫీస్ ముందు ఏదైతే ఆర్టీఐ ఆఫీస్ ఉందో ఆఫీస్ ముందే వెహికల్ ను ఆపి అక్కడ చెక్ చేసిన సందర్భంలోనే ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి తెలుస్తుంది. రైట్ సుధాకర్.